వామిటింగ్ అవ్వటానికి జనరల్‌గా చాలా రీజన్స్ ఉంటాయండి. దాంట్లో మెయిన్ రీజను ఫుడ్ పడకపోవటము, టాబ్లెట్స్ పడకపోవటము, కొంతమంది జర్నీ టైమ్‌లో గూడాను ఎక్కువగా వామిటింగ్ అవుతా ఉంటాయండి. షుగర్ పేషెంట్స్‌లో ఈ రీజన్స్ కాకుండా ఎక్కువగా వామిటింగ్స్ అవ్వటానికి ఉండే 2 మెయిన్ రీజన్స్ ఇప్పుడు మీకు చెప్తానండి. హలో అండి. నేను మీ డాక్టర్ ఉమాశంకర్, ఫిజిషియన్. ఎక్కువ రోజుల పాటు షుగర్ కంట్రోల్‌లో గనుక లేకపోతే, ఆ ఎక్స్‌ట్రా షుగరు బ్లడ్‌లో కీటోన్స్ అనే చెడు పదార్థంగా మారుతుందండి. ఆ కండిషన్‌ని డీకేఏ అంటాము. డయాబెటిస్ కీటోఎసిడోసిస్. యూరిన్ టెస్ట్ ద్వారా యూరిన్‌లో గనక కీటోన్స్ పాజిటివ్ ఉంటే నిర్ధారణ చేసుకోవచ్చు. వీరిలో ఫస్టు షుగర్ కంట్రోల్‌లో చేసి పెట్టుకోవాలి. వామిటింగ్ తగ్గటానికి ఇంజెక్షన్స్, సెలైన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక రెండో కారణము ఫంగల్ ఇన్ఫెక్షన్ అండి. షుగర్ గనుక కంట్రోల్‌లో లేకపోతే వీరిలో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. ముఖ్యంగా పొట్ట పైభాగంలో ఉండే ఇసోఫేగస్ అని అన్నావాహిక అంటాము. ఆ భాగంలో ఇసోఫేజియల్ క్యాండిడియాసిస్ అనే ఫంగల్ ఇన్ఫెక్షన్ వల్ల వీరికి వామిటింగ్‌తో పాటు ఆహారం తీసుకునేటప్పుడు నొప్పిగా కూడా ఉంటుందండి. ఎండోస్కోపీ ద్వారా నిర్ధారణ చేసుకొని యాంటీ ఫంగల్స్ ఇవ్వవలసి ఉంటుంది. రీసెంట్‌గా షుగర్ కంట్రోల్‌లో లేకుండా ఒక పేషెంటు విపరీతమైన వామిటింగ్‌తో అడ్మిట్ అయ్యారండి. ఆవిడకి డీకేఏ, ఇసోఫేజియల్ క్యాండిడియాసిస్ ఈ 2 కండిషన్స్‌ని వెంటనే ఐడెంటిఫై చేశాము. ట్రీట్మెంట్ ఇవ్వటం వల్ల రిలీఫ్ వచ్చిందండి. సో, కాబట్టి షుగర్ పేషెంట్స్‌లో ఎక్కువగా కనుక వామిటింగ్ అవుతుంటే ఈ 2 కండిషన్స్‌ని దృష్టిలో పెట్టుకోవాలి.